ప్రీ డయాబెటీస్ అనే స్టేజ్లో నాన్ డయాబెటిక్ లాగా అంటే నార్మల్ పర్సన్ లాగా ఎటువంటి లక్షణాలు వాళ్ళకు కనిపించవు. ప్రీ డయాబెటిక్ అనేది ఒక వ్యాధి కాదు, ఒక డయాబెటీస్ వచ్చే ముందు ఒక ఎర్లియర్ స్టేజ్. ఈ ప్రీ డయాబెటీస్ అనే షుగర్ లెవెల్స్ డయాబెటిక్కి నాన్ డయాబెటిక్కి కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటాయి. ఎప్పుడైనా డయాబెటీస్లో కానీ ప్రీ డయాబెటీస్లో కానీ నాన్ డయాబెటీస్లో మనము 3 షుగర్ లెవెల్స్ చూసి దాన్ని బట్టి అది ఏ స్టేజింగ్ అనేది క్లాసిఫై చేస్తాం. అంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఒక 10 నుంచి 12 గంటలు మనము ఎటువంటి ఫుడ్ తినకుండా చెక్ చేసే షుగర్ లెవెల్. సిమిలర్లీ తిన్న తర్వాత అంటే ఏదైనా ఫుడ్ మీల్ తీసుకున్న తర్వాత 1.5 to 2 hours తర్వాత షుగర్ లెవెల్, దాన్ని పోస్ట్ పాండియల్ బ్లడ్ షుగర్ అంట. అలానే 3 months యావరేజ్ బ్లడ్ షుగర్ లెవెల్ HbA1c. ఈ 3 లెవెల్స్లో HbA1c 5.7 నుంచి 6.4 మధ్యలో ఉన్నప్పుడు, అలానే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అరౌండ్ 70 to 100 నార్మల్ అండి, 100 to 126 ప్రీ డయాబెటీస్ రేంజ్. సిమిలర్లీ పోస్ట్ పాండియల్ 140 వరకు నార్మల్, 140 నుంచి 199 ఈ 3 వాల్యూస్లో ఉన్నప్పుడు దాన్ని ప్రీ డయాబెటీస్గా పరిగణిస్తాం. సో ఈ ప్రీ డయాబెటీస్ అనే స్టేజ్లో ఎటువంటి లక్షణాలు ఉండవు, కానీ ఇది ఏంటంటే ఇన్ ఫ్యూచర్లో వీళ్ళు డయాబెటీస్కి అయ్యే ఛాన్సెస్ ఒక 10 times మోర్ రిస్కియర్ వెన్ కంపేర్డ్ టు అదర్ నాన్ డయాబెటిక్ పీపుల్ అండి. సో ప్రీ డయాబెటీస్ వస్తే మనము దాన్ని రివర్స్ చేయొచ్చు ప్రాపర్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసి, వితౌట్ ఎనీ మెడికేషన్స్ ఆర్ స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే అట్లీస్ట్ దాన్ని మనం డిలే చేయొచ్చు ఆన్సెట్ అండి.